భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం 31/3/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశరుతో పాల్గొన మాసం కృష్ణపక్ష షష్ఠి ఆదివారం. ఈరోజు షష్ఠి సాయంత్రం 5:17, జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 7:08, వర్జన్ తెల్లవారుజామున 3:07 4:42 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:34 నుండి 5:22 వరకు, సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:13, అమృత గడియల ఉదయం 10:11 నుండి 11:48 వరకు, రాహుకాలం ఈరోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 5:30 నుండి 7:10 వరకు ఉదయ శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు కూడా మధ్యాహ్న సమయంలో శుభకాలం. విధిపాత్ర యోగం సాయంత్రం 6:29, వని సాయంత్రం 5:17, విష్టి తెల్లవారుజామున 4:37. షష్ఠి ఆదివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది ఈరోజు అని చెప్పడం జరుగుతోంది. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. అలాగే ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా సానుకూలమైన పరిస్థితులే ఉన్నాయి ఈరోజు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో ఏం చెప్తున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృత పరిషిణీం భగవతేం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణి అధర్మం ధర్మమితి యా మన్యతే తామసావృత సర్వానార్థాన్ విపరీతాస్య బుద్ధి సపార్థతామసీ. ఓ అర్జున, తమోగుణ వృత్తమైనందున అధర్మమును ధర్మముగాను, అట్లే ఇతర పదార్థాల విషయమున ద్విపరీతముగా భావించి బుద్ధిని తామస బుద్ధి అందురు. ఇక తమోగుణం కలిగినటువంటి అధర్మానేమో ధర్మంగా చూపిస్తాడు, అధర్మంగా ఉంటాడు కానీ ధర్మంగా ఉంటున్నానంటాడు, చేసే పనులన్నీ అధర్మమే. అలాగే 2 భావాలు కలిగి ఉంటాడు. అటువంటి వాడు బుద్ధి తామస బుద్ధి. తామస గుణాలు ఎలా ఉంటాయి? ఆలస్యంగా చేయడం, గొప్ప కోసం డాంబికంగా చేయడం, ధర్మాధర్మ విచక్షణా జ్ఞానం లేకపోవడం అనేటువంటి బుద్ధి తామస బుద్ధి అని కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నారు. ఇంకా ఏం జరిగిందని రేపు చెప్దాం. ఈరోజు స్వస్తి.